మొట్టమొదటి సామ్రాజ్యం అక్కదు అని మనకు అర్థమవుతుంది. అటు తర్వాత ఈ ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించిన లేదా ఈ ప్రపంచ భూభాగంలో అనేక ప్రాంతాలను జయించిన అతిపెద్ద సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం. ఈ అష్షూరు సామ్రాజ్య చరిత్రను మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల ఉత్తర రాజ్యంపై క్రీస్తు పూర్వం 722 ఆ ప్రాంతంలో దండెత్తి వచ్చి అనేక ప్రాంతాలను జయించి ఉత్తర రాజ్యాన్ని అనగా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని సమూలంగా ధ్వంసం చేసి అనేకుల్ని చెరపట్టి తమ ప్రాంతం తీసుకెళ్లిపోయారు అని బైబిల్లో చాలా స్పష్టంగా ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని గురించి వ్రాయబడింది. అయితే ఈ అష్షూరు సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 722కు ముందు ఎలా ఉంది, అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఈ అష్షూరు సామ్రాజ్యం యొక్క చరిత్ర ఏంటి, పూర్వపరాలు ఏంటి అని మనం ఒకసారి చరిత్రను పరిశీలించి అటు తర్వాత చరిత్రకారులు తెలుసుకోకముందే బైబిల్ ఎలాంటి విషయాలు ఈ అష్షూరును గూర్చి అష్షూరు సామ్రాజ్యాన్ని గూర్చి ఈ ప్రపంచానికి తెలియచేసిందో అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్షూరు సామ్రాజ్యాన్ని గూర్చి ఈ ప్రపంచానికి ఏం తెలిసింది అని మనం పరిశీలించగలిగితే క్రీస్తు 1845 నుంచి ఆంగ్లేయ పురావస్తు శాస్త్రజ్ఞుడైన ఆస్టన్ హెన్రీ లేయార్డ్ మొట్టమొదటిగా ప్రస్తుతం ఇరాక్ దేశంలోని ప్రాచీన పట్టణమైన కాలహు లేదా నిమ్రోదు పట్టణంలో అలాగే పరిసర ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఈ ప్రపంచానికి అర్థమైంది అష్షూర్ అనే మహాసామ్రాజ్యం ఉండేది అని. ఎందుకంటే అంతకు పూర్వం బైబిల్ నిర్దిష్టంగాను గ్రీకు మరియు రోమన్ పండితుల లేదా చరిత్రకారుల రచనల్లో స్వల్పంగాను కనిపిస్తూ వచ్చిన ఈ అష్షూరు సామ్రాజ్య చరిత్ర ఒక్కసారిగా వెలుగులోకి రావటం అనేకుల్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో మొట్టమొదటి బలమైన సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం అని గుర్తించడం జరిగింది. అయితే ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని గురించి ఈ ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులు తెలుసుకోకముందే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. బైబిల్ ఏం చెప్పింది అనేది తెలుసుకునే ముందు ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని గురించి ఈ ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులు వారు ఏం తెలుసుకున్నారు, ఈ ప్రపంచానికి ఏం చెప్పారు అన్న విషయాలు ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద మీకు ఒక చార్ట్ కనపడుతుంది కదా, ఆ చార్ట్ ని మనం గమనించినప్పుడు క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల కాలం నుంచే ఈ అష్షూరు ప్రాంతంలో ప్రజలు ఉనికి కలిగి ఉన్నారు అని, అష్షూరీలు అనేవారు దాదాపుగా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలం నుంచే మెసొపొతేమియాలోని ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నారు అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వీరు క్రీస్తు పూర్వం 2025 కాలం నుంచి ఒక సామ్రాజ్యంగా రూపొందడం ప్రారంభించారు అని